హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి హెల్తీ బ్రేక్ఫాస్ట్. మన రోజు బ్రేక్ఫాస్ట్ మెనూలోకి ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతీ, ఉప్మా వీటితో పాటు ఈ సోయా బీన్స్ బ్రేక్ఫాస్ట్ని కూడా యాడ్ చేయాల్సిందేనండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ఈ సోయా బీన్స్తో చేసిన ఏ రెసిపీ అయినా సరే కానీ మంత్లో ఒక 3-4 టైమ్స్ అయినా తినడానికి ప్రయత్నించండి. అలాంటప్పుడు మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య పూర్తిగా చెక్ పెట్టేయచ్చు. మరికొంతమంది ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వలన ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగల సమస్యలతో సంతానలేమి సమస్యను ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి కూడా పూర్తిగా చెక్ పెట్టాలంటే మంత్లీలో కనీసం ఒక 4-5 టైమ్స్ అన్నా ఈ సోయా బీన్స్తో చేసిన ఏ రెసిపీ అయినా తినడానికి ప్రయత్నించండి. ఇంకా టేస్టీగా ఉండాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ను తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా స్త్రీలలో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ సమస్య, దానితో పాటు డాండ్రఫ్ సమస్య పూర్తిగా నయం కావాలంటే హై ప్రోటీన్ ఉన్న ఈ సోయా బీన్స్ రాగులతో చేసిన ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ను ట్రై చేయండి. వీలైతే రోజుకొక కప్పు తినడానికి ప్రయత్నిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా రాత్రి పడుకునే ముందు ఒక బౌల్లోకి ఇలా 1 కప్పు వరకు సోయా బీన్స్ని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. అయితే ఈ సోయా బీన్స్ ప్రతి ఒక్క కిరాణా స్టోర్లో, సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో, ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ సోయా బీన్స్ని ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. ఇలా బౌల్లోకి మనకు కావాల్సినన్ని సోయా బీన్స్, నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు తీసుకున్నాను. చూడండి, సోయా బీన్స్ ఇలా వైట్గా ఉంటాయి. అయినా సరే దీనిని శుభ్రంగా నీళ్ళతో కడగాల్సిందే. అయితే 1 కప్పు సోయా బీన్స్ తీసుకుంటే 1/2 కప్పు వరకు రాగులను వేసుకోండి. రాగుల్లో హై ప్రోటీన్తో పాటు ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది కూడా హెల్త్కు చాలా మంచిది. ఇలా 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఈ బౌల్ నిండా వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. సోయా బీన్స్ నానాలంటే ఖచ్చితంగా 12 గంటలు పడుతుంది. చూడండి, మరుసటి రోజు ఉదయంకు మనకు బ్రేక్ఫాస్ట్ టైం వరకు సోయా బీన్స్, రాగులు చక్కగా పూర్తిగా ఇలా నానిపోతాయి. అయినా ఈ సోయా బీన్స్ను ఉడికించే తీసుకోవాలి. అలా అయితేనే హెల్త్కు మంచిది. ఇప్పుడు ఈ సోయా బీన్స్లోని వాటర్ను పూర్తిగా వంపేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని 2 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, 6-7 విజిల్స్ వచ్చి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేయండి. సోయా బీన్స్ ఇలా సాఫ్ట్గా ఉడకాలి. రాగులు కూడా పూర్తిగా 100కి 100% సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, ఒక 6-7 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలా అయితే పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చిని తీసేసి తినడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఒక 10-12 కాజు వేసుకొని సిమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత ఉంటే పచ్చి బఠానీ ఒక గుప్పెడు వేసి మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉడికిన ఈ సోయా బీన్స్ రాగులను స్టెయినర్ సహాయంతో వేసి మంటను సిమ్లో పెట్టుకుని ఓసారి కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేయండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. దీంట్లో లైట్గా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా కంప్లీట్గా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి పూర్తిగా సాఫ్ట్గా ఉడికి ఉప్పు, కారం అనేది చక్కగా ఈ బీన్స్కి పట్టి టేస్టీగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే డిష్ అవుట్ చేసుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 1 కప్ అయినా తినడానికి ప్రయత్నించండి. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ దూరం కావాలంటే ప్రతిరోజు ఈ క్వాంటిటీలో 1 కప్పు తిన్నారంటే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ చెక్ పెట్టేసిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ లోపంతో బాధపడేవారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడేవారు, ఓవరీస్లో చిన్న చిన్న బుడగల సమస్యలతో బాధపడేవారు, ఇంకా హెయిర్ ఫాల్ సమస్య, డాండ్రఫ్ సమస్యతో బాధపడేవారు, మేక మాంసంలో కన్నా ఎక్కువ ప్రోటీన్ క్వాంటిటీ ఉన్న ఈ సోయా బీన్స్తో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ను తప్పకుండా ట్రై చేయండి. ఆ సమస్యలన్నీ పూర్తిగా నయమవుతాయి.